ఇప్పుడు నాకు ఎడమ వైపున ఉన్నటువంటి మిత్రులు బ్రదర్ మన్సూర్ గారిని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాను. బ్రదర్, నా పేరు బి ధర్మారావు. ఈ రేపల్లె మండల విద్యాశాఖ అధికారి నేను. మీరు ఇక్కడ చర్చకు పెట్టిన కాన్సెప్ట్ హిందువులు మరియు ముస్లింలు ఎలా ఒకటి కాగలరు అనే దాని మీద నాకు సందేహం. హిందువులు ముస్లింలు ఎవరి ఆచారాలను వారు అనుసరిస్తూ, ఎవరి అలవాట్లను వాళ్ళు చేసుకుంటూ, ఎవరి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటూ, ఎవరి మత గ్రంథాలను వాళ్ళు చదువుకుంటూ, ఎవరి మత చిహ్నాలను వారు ధరిస్తూ, ఎవరి భాషను వాళ్ళు మాట్లాడుతూ వేరువేరుగా ఉన్నప్పుడు ఇవన్నీ త్యజించకుండా, ఇవన్నీ వదిలేయకుండా ఈ మత సంబంధమైన అలవాట్లని దూరం కాకుండా ఎలా ఒకటి కాగలరని మీరు అనుకుంటున్నారు? ఇది నా ప్రశ్న. సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈ మతాల్లోని విషయాలను మనం విస్మరించి దీన్ని పక్కన పెట్టి ఇవి కాకుండా ఎలా మనం ఒకటి కాగలము అనే విషయం మీరు చెప్పండి అని. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ కంపారిటివ్ రిలీజన్. నేను ఇస్లామే కాదు ఇతర మత గ్రంథాలను కూడా చదువుతాను, అల్హమ్దులిల్లా. గ్రంథాల విషయంలో నాకు చెప్పబడిన విషయం ఏమిటంటే, భగవద్గీత 16వ అధ్యాయం 23వ వాక్యంలో శాస్త్రాలను ఉల్లంఘించి జీవించిన వాడు అతను సుఖం గాని పరలోక మోక్షాన్ని గాని పొందలేడు అని అక్కడ చెప్పబడింది. నాకు పరలోక మోక్షం కావాలనుకుంటున్నాను, అదేవిధంగా నా హిందువు సోదరులకు కూడా పరలోక మోక్షం కావాలనుకుంటున్నాను. నేను స్వార్థపరుణ్ణి కాను, కేవలం నా వరకు పెట్టుకుండా మాత్రమే అని నేను అనట్లేదు. నేను ఏది చర్చించినా, నేను ఏది చెప్పినా దాని రిఫరెన్స్ ఇచ్చాను, అది ఎక్కడుంది, దాని అర్థం ఏమిటి అని. తో అల్హమ్దులిల్లా నా అవగాహన ప్రకారము మత గ్రంథాలు కాకుండా మనం ఇంకో ఏ విధమైన అవలంబిస్తే అది మనం ఒకటి కాలేము. దేవుడు మనకన్నా ఎంతో జ్ఞాని, మనకన్నా ఎంతో తెలిసినవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వము తెలిసినవాడు అంటున్నాడు. సో మన చిన్న జ్ఞానంతో మనం ఒకటి కావడానికి వేరే పద్ధతులు అవలంబిస్తే అవి బెడిసి కొట్టవచ్చు. కానీ ఒకవేళ మత గ్రంథాల వెలుగులో మనం పరస్పరంగా చర్చించుకొని దానిపై మనము ఏకీభావం తీసుకొస్తే ఇన్షాల్లా ఒకటి కాగలరు. అదే కదా నేను చర్చింది. ఉషాధిపతి గారు ఏమన్నారు? దేవుడు వేదాలలో ఒక్కడే అన్నారు, అతనికి రూపం లేదన్నారు. ఇంకా అదే నేను దివ్య ఖురాన్ నుండి కూడా చర్చించాను. ఇంకా నేను వేదాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త వస్తారు అని వేదాల్లో చెప్పబడిన విషయాన్ని నేను చర్చించాను. అల్హమ్దులిల్లా ఒకవేళ ఆ శాస్త్రాలను అవలంబిస్తే, దానిపై విశ్వసిస్తే, మరి దాన్ని అనుసరిస్తే అల్హమ్దులిల్లా ఏకత్వం ఏర్పడుతుంది. ఇంకా మనందరం దేవుని వద్దకే మరలిపోవాలి. అక్కడ మనం మరలిపోవాలి కదా. మనం ఎన్నో విషయాలు చదివాము, ఎన్నో తెలుసుకున్నాం. కానీ మనం దేవుడి వద్దకు వెళ్తే ఏమవుతుంది అనే విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? దీని గురించి మనం చర్చించామా? మనకి జీవితంలో ప్రతి విషయాని కోసం సమయం ఉంది, దేవుడి గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఇన్షాల్లా మనం అందరం ఒకటి కాగలము. ఇంకా ఉషాధిపతి గారు, నేను మా ఖురాన్ అని చెప్పానన్నారు. ఈ ఖురాన్ కేవలం ముస్లింలు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 185లో షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతుం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అంటే రంజాను నెలలోనే ఈ దివ్య ఖురాన్ అవతరించింది. ఈ దివ్య ఖురాన్ మానవాళి అందరికీ ఇది రుజుమార్గం చూపే గ్రంథము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఇది కేవలం ముస్లింల కోసం వచ్చిన గ్రంథమే కాదు, ఇది కేవలం హిందువుల కోసం వచ్చిన గ్రంథం కాదు, కేవలం క్రైస్తవుల కోసం కాదు. ఈ దివ్య ఖురాన్ అనేది ప్రపంచంలోని ప్రజలందరకు, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, ఆస్తికులు, నాస్తికులకు, జైనులకు, సిక్కులకు, బౌద్ధులకు, ప్రతి మతానికి ఈ దివ్య ఖురాన్ రుజుమార్గము. ఇంకా వృషాధిపతి గారు వేదాలలో బౌద్ధుడి గురించి కూడా చెప్పబడింది అని చెప్పారు. అల్హమ్దులిల్లా మనం బౌద్ధ మత గ్రంథాలు చదివితే అందులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పబడింది. నేను అంతిమ బౌద్ధుణ్ణి కాను, నేను నా తర్వాత ఇంకా వేరే బుద్ధుడు వస్తాడు, మరియు అతను నాలాగా వందల కొద్ది శిష్యులతో కాకుండా వేల కొద్దిలో అతనికి శిష్యులు ఉంటారు అని అక్కడ చెప్పారు.
ఇంకా వృషాధిపతి గారు వేదాలు వృక్షాన్ని దేవుడని, జంతువుల్ని దేవుడని అని చెప్పాయి అని చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, చెట్టు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ భగవంతుడే అనేది అద్వైత అనే సిద్ధాంతము. కానీ ముస్లిం విశ్వసించేదేమిటి? అంతా భగవంతునిదే. హిందువులు అంతా భగవంతుడే అంటారు, ముస్లింలు అంతా భగవంతునిదే. ఒకవేళ మనిద్దరం కలిసి ఈ అంతా భగవంతుడే అంతా భగవంతునిదే అనే ఈ చిన్న తేడాను పరిష్కరించగలిగితే ఇన్షా అల్లా హిందువులు మరియు ముస్లింలు ఒకటి కాగలరు. మీ సవాలుకు జవాబు దొరికిందని ఆశిస్తాను. జజాకల్లా ఖైర్.